హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయేది వంకాయ ఫ్రై అండి. మన తెలుగు వాళ్ళందరిలోనూ చాలా ఇష్టమైన కూర ఏంటంటే వంకాయలేనండి. వంకాయ మనం కర్రీ కాకుండా సాంబార్లో వేసుకుంటాము, చక్కగా గుత్తొంకాయ చేసుకుంటాము. అలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈరోజు నేను ఫ్రై చేయబోతున్నానండి. వంకాయలు 1/2 కేజీ వంకాయలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నువ్వులు, వేరుశనగపప్పు, కొబ్బరి 3 క్వాంటిటీ ఒక్కలాగానే తీసుకొని చక్కగా దూరగా వేయించి పెట్టేశానండి. పౌడర్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఇవి వచ్చేసి చక్కగా పొడి చేసుకొని పెట్టేసుకోవాలి. ముందుగా మనము వంకాయలను తరిగి పెట్టేసుకుందామండి. అన్నింటినీ చక్కగా తరిగానండి. సన్నగా కాకుండా గుత్తొంకాయకి ఎలా వస్తామో కానీ అందులో ఆఫ్ చేసి ఇలా 2 ముక్కలుగా విడదీశానండి నేను. చూడండి, ఎందుకంటే లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. మీ ఇష్టం ఉంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా మరి ఇందులో ఉంచి ఇలా విడదీసి కూడా మీరు కోసేసుకోవచ్చు. కానీ నేను మాత్రము ఇలా కోసేసాను. చక్కగా ఉప్పు ఎక్కువగా వేసి నానబెట్టానండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఇందులో కారం పొడి, చిల్లీ పౌడర్ కాకుండా ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి కారం పొడి కాకుండా ఇలా పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కచ్చపక్క దంచి దీన్ని వాడేసుకుందామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేశానండి. ఆయిల్ కూడా కొంచెం వేసేసాను. కొద్దిగా పోపు దినుసులు వేసుకుందాము. అలాగే కొద్దిగా గుండు మినపప్పు వేసాను పోపులో. చక్కగా దూరగా వేయించుకోవాలి. మినపప్పు కలర్ చక్కగా మారింది. చక్కగా దూరగా వేగిపోయాయి ఇవి. ఇప్పుడు ఏవైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుందాము. వీటిని కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గించాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మేరక మనం ఏదైతే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయల ముద్ద కూడా కొంచెం వేసుకొని చక్కగా రెండింటిని దూరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి పచ్చిదనం అంతా పోయి చక్కగా వెల్లుల్లి పేస్ట్ అన్నీ చక్కగా మగ్గిపోయాయండి. దగ్గర పడింది. ఇందులోనే కొద్దిగా మనం పసుపు వేసేసుకుందాము. అలాగే తగినంత ఉప్పు తర్వాత వేసుకోవచ్చు, కానీ ఒక 1/2 స్పూన్ మాత్రం వేసేసాను నేను. ఏవైతే తరిగి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయో అవి ఇందులో వేసేసుకుందాం. అంతేనండి. చక్కటి పచ్చిమిర్చి, మినపగుళ్ళు వేసాం కాబట్టి చక్కటి కమ్మటి స్మెల్ కూడా వస్తుందండి, సువాసన ఇందులోంచి. ఇష్టం ఉంటే మీరు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవద్దండి. పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే ఇలా కలర్ కొంచెం బాగా కనబడుతుందని మొత్తం పచ్చిమిర్చి వేసేసాను నేను. మీ ఇష్టం ఉంటే చిల్లీ పౌడర్తో కూడా మీరు ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా మగ్గించేసానండి. వంకాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇట్లా మగ్గితే విడిపోతాయండి. మధ్యలోంచి చీర వచ్చింది చూసారా. కొన్ని అయితే విడిపోయాయి కూడా, చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, కొబ్బరి ఉందో అది మొత్తం కొంచెం చల్లేసుకుందామండి. మన ఇష్టం అండి. కొంచెం ఇది మళ్ళీ డబ్బాలో ఎత్తి పెట్టుకున్నా అంటే వేరే కర్రీకి కూడా మనకు యూజ్ అయిపోతుంది. ఇది చూసారా. ఇంకా కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేస్తాను. ఒక 1/2 టీ స్పూను ధనియాల పౌడరు వేసి కొత్తిమీర కూడా పైనుంచి కొద్దిగా చల్లేసుకుందామంటే. మీ ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వేసాం కదండి, చాలా ఘాటుగా ఉంటుంది. గరం మసాలా ఎక్కువ ఇష్టం ఉంటే మీరు వేసేసుకోవచ్చు. ఈ ధనియాల పౌడర్తో పాటు గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవచ్చు అండి, కానీ నాకైతే ఏం అవసరం పట్టలేదు. ఇదిగో చక్కగా ఫ్రై అయిపోయిందండి వంకాయ. చాలా అసలు ఇప్పట్లో వంకాయలు సరిగా రావటం లేదండి. తినాలంటే కూడా ఇష్టపడట్లేదు. కానీ మనసేమో వంకాయ సైడే ఎక్కడన్నా కర్రీ ఉంటే, ఫ్రై ఉంటే, గుత్తొంకాయలు ఇవన్నీ చక్కగా తినాలనిపిస్తుంది. కానీ నల్ల వంకాయలు సరిగా రావట్లేదండి. చేదుగా ఉంటుంది. చక్కగా గుత్తొంకాయ చేసుకున్నా కానీ వంకాయ తినేటప్పుడు మాత్రం మనకు చేదు అనిపిస్తుంది. కాకపోతే నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నానండి. చాలా రుచిగా కూడా మన వంకాయ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయ ఫ్రై కాంబినేషన్ పచ్చిపులుసు చేస్తున్నానండి. ఇక్కడ కొంచెం పోపు దినుసులు వేసేసాను పచ్చిపులుసు కోసము. ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇందులో కూడా నేను కారం ఏమీ వేయలేదండి. పచ్చిమిర్చి కొంచెం కచ్చపక్కగా దంచి కూడా ఇందులో వేసేసాను. పచ్చిపులుసు కాంబినేషన్ అండి. ఇదైతే కొంచెం మనకు ఈ నువ్వుల పొడి ఇదైతే ఉందో ఈ పొడి కూడా కొద్దిగా కలిపేస్తున్నానండి. బాగుంటుంది ఇలా కలిపామంటే. చూడండి, వంకాయ ఫ్రై పచ్చిపులుసు కాంబినేషన్ అసలు తెలిసే ఉంటుంది కదండి ఫ్రెండ్స్ మీకు.
ఇక లాస్ట్ చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసేసానండి కొద్దిగా. ఇదండి నేను చేసిన ఈరోజు రెసిపీ. ఇక్కడ వచ్చేసి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మళ్ళీ వచ్చేసేమో పచ్చిపులుసు అండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో తింటారా, చక్కటి చపాతీల్లోకి కూడా మీరు ఈ ఫ్రై చేసేసుకొని, ఈ మధ్యలో జొన్న రొట్టెలు కూడా మన వాళ్ళు చాలామంది తింటున్నారండి. అలాగని జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి కూడా దేంట్లోనైనా తిన్నా చాలా మంచిగా ఉండే ఫ్రై. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే.